ఇంకొక అవకాశం వారు సహస్రావధానం చేస్తుంటే, అప్పటికే నేను ఏలూరులో ద్విశతావధానం చేసి ముగించుకొని వచ్చి, అసలు సహస్రావధానం ఎలా చేస్తున్నారు? దీనికి ధారణ ప్రణాళిక ఏమిటి? ఇదంతా చూడాలని నేను తిరుపతిలో మోహన్ గారి అవధానానికి హాజరయ్యాను. తర్వాత నాగపూడి శర్మ గారి అవధానానికి హాజరయ్యాను. ఇక్కడ హాజరైనప్పుడు జరిగిన ఒక చిత్రమైన విషయం ఏంటంటే, అప్పటికి నేను అవధానాలన్నీ ప్యాంటు చొక్కాతో చేశా. ఎందుకంటే పంచె కట్టుకోవడం అలవాటు అవ్వలేదు. మొదటి శతావధానం, తర్వాత శతావధానం కూడా ప్యాంటు చొక్కాతోనే చేశాను. మా రామబ్రహ్మం గారు బలవంత పెట్టి నన్ను ద్రాక్షారామం శతావధానానికి పంచె కట్టించారు. అప్పుడు సగం దృష్టి పద్యం మీద ఉంటే, సగం దృష్టి పంచె మీద ఉండేది, ఎక్కడ ఊడిపోతుందో అని. ఈ భయం పడలేక నేను కట్టేవాడిని కాదు. అలాగే ద్విశతావధానిగా ఒక మామూలుగా పృచ్ఛకుడుగా ఇక్కడికి వస్తే, ఒకరోజు మధ్యాహ్నం ఆయనే కార్యకర్తలకి చెప్పి, వారు ద్విశతావధానం చేశారు, సహస్రావధానం చేయాలనుకుంటున్నారు, వారిని సంచాలకుడుగా పెట్టండి అన్నారు. నేను అప్పుడు కూర్చుండగానే విచిత్రం ఏం జరిగిందంటే, నాకు బాగా గుర్తుంది, ఇప్పటికీ ఒళ్ళు పులకించే సన్నివేశం. ఇలా కూర్చోగానే వెంటనే పృచ్ఛకుడు పంచాశ్యము ప్రక్క నరుడు భద్రత నుండెన్ అని సమస్య ఇచ్చారు ఆయనకి. ఒక సింహం పక్కన మనిషి హాయిగా కూర్చున్నాడు అన్నట్టుగా చెప్పారు. పంచాశ్యము ప్రక్క నరుడు భద్రత నుండెన్, అది మామూలుగా ప్రణాళికలో భాగంగా ఇచ్చింది, నేను ఇచ్చాను, వారేమి ఇయ్యలే. కానీ నాకు వెంటనే స్ఫురించి నేను చెబుతాను, దీనికి శర్మగారు తర్వాత చెబుతారన్న అని. సంచాలక పీఠం మొన్న పంచెను ధరింపగలేని బాపడనగు, సంచాలక పీఠం మొన పంచెను ధరింపలేని బాపడనగు, నన్నుంచుట సమస్య కాదా పంచాశ్యము ప్రక్క నరుడు భద్రత నుండెన్. ఇంతవరకు అవధానానికి పంచికట్టుకోవడం కూడా తెలియదు నాకు, 100 పద్యాలు అప్పగిస్తున్నాను. కానీ అటువంటి వాడిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి సంచాలకుడుగా ఉండమని వారే అడిగారు. అంచేత సింహం పక్కన కూడా నరుడు భద్రంగా ఉండగలరంటే ఇదే ఉదాహరణ అన్నాను.